ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరు ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. హల్లెలూయా. భక్తుడు సెలవిస్తున్నాడండి, దేవుడు మన పక్షంగా ఉండి మనము చేసేటువంటి పనులన్నిటినీ ఆయన సఫలం చేస్తాడని. హల్లెలూయా. ఈ రోజున నీ తరపున నీ బంధువులు లేకపోవచ్చు, నీ స్నేహితులు లేకపోవచ్చు, నిన్ను ప్రోత్సహించేవారు లేకపోవచ్చు, నిన్ను ఎప్పుడు ఇబ్బందులకు గురి చేసేవారే నీ ప్రక్కన ఉండొచ్చు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు నీ పక్షంగా ఉంటానంటున్నాడు. నీ తల్లిగా, నీ తండ్రిగా, నీ స్నేహితుడిగా, నీ బంధువుగా దేవుడే నీ పక్షంగా నుండి నువ్వు ఏ పనైతే ప్రారంభించాలని ఆశపడుతున్నావో, నీ గృహం విషయం కావచ్చు, నీ యొక్క వ్యాపార విషయం కావచ్చు, నువ్వు చేస్తున్న జాబ్ విషయమే కావచ్చు, నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నావో ఆ ప్రయత్నాలన్నిటినీ ఆయన సఫలం చేస్తాడని మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే, ఆయన మన పక్షంగా ఉంటే మనల్ని ఎవరు పడద్రోయాలని చూసినా వారే పడిపోతారు. ఎవరు మనకి హాని చేయాలని చూసినా వారే మొదటగా హాని చేయబడతారు, హానికి గురవుతారని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. మరి దేవుడు మన పక్షంగా ఉంటానంటున్నాడు, మన యొక్క పనులన్నిటినీ సఫలం చేస్తానంటున్నాడు. కానీ మనం ఏం చేయాలి? మనము దేవుని పైన మనము ఆధారపడాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మన యొక్క పనుల భారం అంతటిని దేవుని పైన వెయ్యాలండి. నీ భారము నా మీద మోపము, నేను నిన్ను ఆదుకుంటానని దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్న రీతిగా మన యొక్క పనుల భారాలన్నీ తీసుకెళ్లి దేవునికి అప్పగించాలి. నీ యొక్క భారాన్ని నువ్వే మోసుకుంటూ, నీ పని భారాన్ని నువ్వే మోసుకుంటూ నీవే ఒత్తిడిని అనుభవించడం ఆయనకు ఇష్టం లేదు. దేవుని పైన ఆధారపడేవారంటే ఆయనకు చాలా ఇష్టం. అంత మాత్రమే కాదు, పైన వచనాన్ని చూసుకుంటే, యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. హల్లెలూయా. ఈ రోజున సమాధానము లేక అసమాధానముతో నిండినటువంటి కుటుంబాలు ఎన్నో మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. వారి గృహములో సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలు, అల్లర్లు, ఒకళ్ళంటే ఒకరికి పడని వ్యవహారాలు, ఒకరి మాట ఒకరికి లోబడరు. తల్లి భర్తకి లోబడదు, పిల్లలు తండ్రికి లోబడరు, తల్లికి లోబడరు. వారి యొక్క జీవితం అగాధంలో ఉన్నట్లుగా ఈ రోజున మనం చూస్తున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు అందరికీ, ఆయన నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. ఆయన మాత్రమే సమాధానం ఇవ్వగలడు. ఆయన మాత్రమే మనల్ని సంతోషంతో నింపగలడు. ఆయన మాత్రమే మనకు సమాధానం ఇచ్చి మన కుటుంబంలో సంతోషం ఇచ్చి నిలవబెట్టగలడు. కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవునికి మనము లోబడి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనే ఖచ్చితంగా ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్కు ప్రకారంగా జీవించి కుటుంబంలో శాంతితో సమాధానంతో జీవిస్తూ మనము చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో దేవునికి మొదటగా ప్రార్థించి ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే అన్ని విషయాల్లో నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావని దేవుడు ఈ రోజున తన యొక్క వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని మాట వినాలండి. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, బలులు అర్పించుట కంటే దేవుని యొక్క మాట వినడం శ్రేష్టమంట. కాబట్టి దేవుని యొక్క మాటను విని మనం చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని చూద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, వందనాలయ్యా. అయా మరి తండ్రి, సమాధానానికి కర్తవు నీవని, అయా సమాధానముతో మమ్మల్ని నింపుతావని, సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తావని, అంత మాత్రమే కాకుండా ప్రభా, మా యొక్క పనుల భారము నీ పైన వేస్తే ప్రతి ఒక్క పనిలో తండ్రి మీరు మాకు విజయాన్ని ఇస్తారని, అయా ప్రతి కార్యాన్ని మీరు సఫలము చేస్తారని ప్రభువా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు.
ఇచ్చారు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ పనులు ప్రారంభించాలనుకుంటున్నారో ప్రభా, ఆ యొక్క పనులన్నిటినీ తండ్రి అయా మీరే తండ్రి సఫలము చేయండి నాయనా. నా తండ్రి అయా ఏది ప్రారంభించాలనుకున్నా, ఏది అయితే తండ్రి వారు మొదలు పెట్టాలని చూస్తున్నారో అయా వాటన్నిటిలో వారికి విజయాన్ని దయచేయండి. వారు వెళ్ళే ప్రయాణంలో, వారు చేసేటువంటి ఉద్యోగంలో, వారు చేసేటువంటి వ్యాపారంలో, వారు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని తండ్రి మీరు సఫలము చేయండి నాయన. అయ్యా మీరే వారికి అనుకూలమైనటువంటి కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చండి దేవా. అదే విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి నా తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య విభేదాల నుండి విడుదల దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడమని అయా, గర్భఫలము లేని బిడ్డల యొక్క అయా గర్భాన్ని తెరవమని తండ్రి అయ్యా, ఈ రోజు అంతటిలో మీ సన్నిధిని వారితో ఉంచండి, మీ మాటలను వారి హృదయంలో ఉంచండి, వారిని ఆశీర్వాదకరంగా మీరు నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింప చేయునుగాక.